వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించిన వివరాలేంటి? వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఒరిస్సా పరిసర ప్రాంతం, ఈ వాయువ్య బంగాళాఖాతంతో పాటు ఒరిస్సా పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండు కొనసాగుతున్న కారణం చేత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే మిగిలినటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రభావం నిన్నంతటా కూడా ఇటు ఉత్తర కోస్తాలోను, కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా వర్షాలు నమోదయ్యాయి. అయితే మరో 2 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇది ఒరిస్సా పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ బలపడినట్లయితే ఒరిస్సా ప్రాంతంలోనూ, ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా ఎక్కువ భారీ వర్షాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు దీని ప్రభావం వల్ల తీరం వెంబడి గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద చూపిస్తుందని ఎల్లో అలర్ట్ జారీ చేసి ఇప్పటికే సూచనలు చేశారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.